స్కూలు నుంచి ఇంటికి బయలుదేరింది అనురాధ. సిటీ బస్సులు బాగా రద్దీగా ఉండటంతో నడక ప్రారంభించింది. సైకిలు తొక్కుతూ ఎదురొచ్చాడు మహర్షి. అదేమిటండి, మీకు స్కూటర్ ఉందిగా, సైకిల్ తొక్కుతున్నారేమిటి అడిగిందామె. ఈరోజే కొన్నానండి సైకిల్. ఇక నుంచి బాగా దూర ప్రయాణం అయితే తప్పితే స్కూటర్ బయటికి తీసే పని లేదు. సైకిలే ఎక్కువ వాడతాను. ఎందుకని ఈ మార్పు నవ్వుతూ అడిగిందామె. చూస్తున్నారుగా ఎంత వాతావరణ కాలుష్యమో. ఈ డీజిల్ పెట్రోల్ వెహికల్స్ మూలంగా నేను కూడా దగ్గర ప్రాంతాలకు స్కూటర్లు నడిపి మరికొంత కాలుష్యం చేయటం ఎందుకు? పార్కు దగ్గరకు వచ్చారు ఇద్దరు. రండి, ఓ 10 నిమిషాలు పార్కులో కూర్చుందాం అన్నాడతను. పాప్కార్న్ ప్యాకెట్లు కొనుక్కుని పార్కులో కూర్చున్నారు. 5000 సంవత్సరాలకు పూర్వం మనిషి ప్రకృతిని ఆరాధించేవాడండి. ప్రకృతే దైవం అనుకునేవాడు. మనిషి ప్రకృతి జంతువుల మధ్య అవినాభావ సంబంధం ఉండేది. ప్రకృతి జంతువుల సంగతి ఆలోచించడం మానేశాడు మానవుడు. ఆ మూడిటి మధ్య సమన్వయం ఉన్నప్పుడే తన మనుగడ ఉంటుందన్న విషయమే మర్చిపోతున్నాడు. సిటీలో 30% భూమి పార్కులకు, పిల్లలు ఆడుకునే స్థలాలకు, రిక్రియేషన్ జోన్గా ఉంచాలి. అలా చేయటం లేదు. ఖాళీగా ఉన్న స్థలాలను ఆక్రమించుకుని ఇల్లు కట్టేస్తున్నారు. ప్రభుత్వమేమో పార్కులకు కేటాయించిన స్థలాల్లో ఆఫీసులు కడుతున్నది. మహర్షి ఏకదాటిగా మాట్లాడటం చూసి నవ్వొచ్చిందామెకు. ఎందుకు నవ్వుతున్నారు? నాన్ స్టాప్గా మాట్లాడుతున్నానా? టుడే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ టాపిక్. నేను చెప్పేది విని మీరు నాతో కోఆపరేట్ చేయాలి అంటూ ఆమెకు పాప్కార్న్ పొట్లం అందించాడు తినమని సైగ చేస్తూ. పాప్కార్న్ నములుతూ పర్యావరణ పరిరక్షణ గురించి అతను చెప్పేది వినసాగింది. మధ్యలో, మీరు ఉపాధ్యాయులుగా బాగా రాణిస్తారండి. బోధన పట్ల సరైన అవగాహన, అభిరుచి లేని వాళ్ళు మా విద్యారంగంలో ఉన్నారు. మీ మాటలు వింటే వాళ్ళకు కూడా టీచింగ్ పట్ల ఆసక్తి ఏర్పడుతుంది అని చెప్పింది అనురాధ. నా పాయింట్ మీరు డైవర్ట్ చేస్తున్నారు మేడం. నగరాన్ని రక్షించండి అన్న స్లోగన్తో పర్యావరణ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను. మీరు కూడా మా సమితిలో మెంబర్గా చేరాలి అన్నాడతను. భలేవాళ్ళు మీరు. నాకు స్కూలు ఇల్లు తప్పితే బయట ప్రపంచమే తెలియదు. నన్ను మెంబర్గా చేరిస్తే మీ ఉద్యమం నీరుగారిపోతుంది. అక్కడే మీరు పొరపడుతున్నారు. ఉపాధ్యాయులే రేపటి పౌరులను సంఘానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దేది. మీ పాత్ర ఎంతో ఉందండి. విద్యార్థుల్లో పర్యావరణం గురించి చెప్పండి. ధరిత్రీ రక్షణకు విద్యార్థులు నడుం కట్టేలా ఉత్తేజపరచండి. ప్రతి కుర్రాడిని తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటమని చెప్పండి. చెట్టు నా తల్లి అని ప్రతి విద్యార్థి అనుకునేలా చెయ్యండి. ఆ మాటలు వినగానే తండ్రి నాటిన మామిడి చెట్టు గుర్తుకు వచ్చింది అనురాధకు. సొంత ఊళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆ చెట్టు దగ్గరే కాలక్షేపం చేసేది. నగరానికి వచ్చాక చెట్ల సంగతే మర్చిపోయింది. మీరు చిన్నప్పుడు అక్షరాలు దేని మీద రాసేవారు? పలక మీద అందామే. శర్మగారు, నేను, మీరు మనందరం పలక మీదే అక్షరాలు, మాటలు రాసి నేర్చుకున్నాం. మనందరికీ బాగానే చదువులు వచ్చాయి. మరిప్పుడు మీ స్కూల్లో పిల్లలు పలకలు వాడుతున్నారా అడిగాడు మహర్షి. ఎల్కేజీ నుంచి పెద్ద తరగతుల వరకు అందరూ నోట్బుక్స్ వాడుతున్నారండి అందామే. నోటు పుస్తకాల తయారీకి ఎన్ని వేల చెట్లు నరికివేయబడుతున్నాయో. చిన్న తరగతుల్లో మట్టితో చేసిన పలకలు వాడితే కాగితం వృధా కాదు కదా. కనీసం 5వ తరగతి వరకు పలకలు ఉపయోగించవచ్చు అన్నాడు మహర్షి. అతను చెప్పేది నిజమనిపించింది ఆమెకు. చిన్నపిల్లల చేత అనవసరంగా బండెడు పుస్తకాలు మోయిస్తున్నారు. ఆడియో విజువల్ టీచింగ్ ఎయిడ్స్ ఉపయోగిస్తే పుస్తకాల బరువు కొంతైనా తగ్గుతుంది అంది అనురాధ. మీ ఉపాధ్యాయులు పర్యావరణ పరిరక్షణ గురించి విద్యార్థులకు బాగా వివరించాలండి. వృక్షో రక్షితి రక్షిత అని చెప్పాలి. నగరంలో హరితం హరించుకుపోయింది. పచ్చదనం కనిపించదు. ఎక్కడ చూసినా కాంక్రీటు భవనాలే. ఒకప్పుడు మన భాగ్యనగరం నిండా నీళ్ల కుంటలు, చెరువులతో, పచ్చని చెట్లతో చల్లగా ఉండేది. ఇప్పుడు వాతావరణం వేడెక్కిపోతూ ఉంది. ఆ చెరువుల్ని, కుంటలను పూడ్చేసి ఇల్లు కట్టించేశారు. మనం భూమిని కాపాడుకోవాలంటే, ఓజోన్ పొర చిన్నాభిన్నం కాకుండా ఉండాలంటే విరివిగా చెట్లు పెంచాలి అన్నాడు ఆవేశంగా మహర్షి. అతని ఉపన్యాస ధోరణికి నవ్వొచ్చిందామెకు. పచ్చని పరిసరాలంటే ఇష్టపడుతున్నారు. మీకు పల్లెటూళ్ళు అంటే ఇష్టం అనుకుంటాను. రూట్స్ అక్కడవే కదండి. భౌతికంగా పట్టణంలో తిరుగుతున్నా పల్లె నా ప్రాణం, చెట్టు నా తోబుట్టువు అన్నాడు మహర్షి.
అతని పక్కనే నడుస్తూ అటు ఇటు చూసింది. ఎక్కడ చూసినా జనం, బస్సుల కోసం నిరీక్షిస్తూ నిలబడిన వాళ్ళు, షాపుల్లోకి హడావిడిగా దూరుతున్న వాళ్ళు, దూసుకుపోతున్న వాహనాలు, చీమల పుట్టల్లో నుంచి బయటపడుతున్న చీమల్లా ఎటువైపు చూసినా జనం. ఈ క్షణంలో మీరేం ఆలోచిస్తున్నారు? అడిగాడతను. చీమల్లా కదలాడుతున్న వాహనాలని, మనుష్యుల్ని చూస్తుంటే మెదడు పొరల్లో మా ఊరి పచ్చటి పొలాలు, చెరువులోని తామరపూలు, గుడి గోపురం మీద పావురాలు, పశువుల సావిడి ముందు గంతులేసే లేగదూడలు గుర్తుకొస్తున్నాయండి. మరి మీ మనసులో ఈ క్షణంలో మెదులుతున్న ఆలోచన ఏమిటి? అడిగింది అనురాధ. మా వదినమ్మ మాటలు గుర్తుకు వస్తున్నాయండి. ఏమిటండో అది? మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగింది. అనురాధ గుండెలు దడదడలాడాయి ఆ మాటలు వినగానే. మీరేం సమాధానమిచ్చారు? ఆతృతగా అడిగింది అనురాధ. నాకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేనట్లు చెప్పేశాను. నేను సమాజానికి ఉపయోగపడాలి. నా ఆశయాలకు పెళ్లి ప్రతిబంధకం అవుతుంది. మరో మాట కూడా స్పష్టంగా చెప్పేశానండి. అనురాధ గారు నేను మంచి స్నేహితులం. ప్రతిఫలం ఆశించని స్నేహం మాది. మా స్నేహం ఎప్పుడూ ఆకుపచ్చగా ఉండాలని వదినమ్మకు చెప్పాను అన్నాడు మహర్షి. పూల సువాసన ఎలా దాచినా దాగదో మనుషులలో మంచితనం కూడా అంతే. మానవత్వం పరిమళించే మంచి మనుషుల అండలో తాను ఉన్నందుకు ఎంతో సంతోషపడిందామే. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరే ఆలోచన మానుకోవాలనుకుంది. ఈ విషయంపై మీ ఉద్దేశం ఏమిటో చెప్పలేదు అడిగాడు మహర్షి. మా వారు మళ్ళీ కనిపిస్తారని నాకు గట్టి నమ్మకం ఉందండి. మరో పురుషుడికి నా మనసులో స్థానం లేదు అందామే. మీ కాపురాన్ని నిలబెట్టమని నేను దేవుణ్ణి ప్రార్థిస్తానండి అన్నాడతను మనస్ఫూర్తిగా. అనురాధ నగలు కాజేసి పారిపోయి వచ్చాక తెగిన గాలిపటంలా ఆ ఊరు ఈ ఊరు తిరిగాడు రాజేంద్ర. ఎక్కడా నిలకడ కుదరలేదు. నగలు అమ్ముకుంటే వచ్చిన డబ్బు ఖర్చయిపోయింది. ఏ పని చేస్తున్నా అమాయకంగా కనిపించే అనురాధ మొహం కళ్లల్లో మెదిలేది. మందు కొట్టినా నిషా ఎక్కేది కాదు. పేకాట ఆడుతుంటే ఏకాగ్రత కుదిరేది కాదు. వేశ్యావాడల్లో దూరి ఏ అమ్మాయి దగ్గర పడుకున్నా అనురాధే గుర్తుకు వచ్చేది. భార్య దగ్గరికి తిరిగి వెళ్ళిపోదామనుకునేవాడు. మళ్ళీ తను అమ్ముకున్న నగల సంగతి గుర్తుకు రాగానే ఆ ప్రయత్నం విరమించుకునేవాడు. దెబ్బలు తగిలి అనురాధ చెంతకు చేరకముందు ఎన్నో దొంగతనాలు చేశాడు. నిర్మానుష్యంగా ఉండే రోడ్ల మీద కాపు కాసి ఒంటరిగా దొరికిన వాళ్ళ దగ్గర నుండి డబ్బు, గడియారాలు, ఉంగరాలు, గొలుసులు లాక్కునేవాడు. చిన్న చిన్న దొంగతనాల దగ్గర నుండి బ్యాంక్ దోపిడీల వరకు చాకచక్యంగా చేశాడు. అవన్నీ తప్పులుగా అతను ఏనాడూ భావించలేదు. నమ్మక ద్రోహమే అత్యంత నీచమైందిగా అతనికి అనిపించింది. అతని మనసును పీడిస్తున్నదల్లా అనురాధను మోసం చేసి పెళ్లి చేసుకుని గొంతు కోశాననే. ఆ అమ్మాయిని చూడాలని తప్పించిపోయేవాడు రోజు. కష్టపడి పనిచేసి 4 డబ్బులు సంపాదించి కొత్త నగలు కొనుక్కుని అనురాధ దగ్గరకు తిరిగి వెళ్ళిపోదామనుకునేవాడు. కొన్నాళ్ళు రోడ్లు వేసే గ్యాంగ్ కూలీలతో కలిసి పనిచేశాడు. చేతి నిండా బొబ్బలెక్కటం, ఒంటి నిండా చెమట పట్టడం నచ్చలేదు. ఆ పని మానేసి హోటల్లో సర్వర్గా చేరాడు. అందరూ అడిగినవి తెచ్చి ఇస్తూ నౌకరులా ఉదయం నుంచి సాయంత్రం దాకా హోటల్కు అతుక్కుపోయి ఉండటం కూడా నచ్చలేదు. మరికొన్నాళ్ళు కారు డ్రైవర్గా చేరాడు. డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించి. డ్రైవర్ పని బాగానే ఉంది కానీ సంపాదన తిండికి బట్టలకు సరిపోయేది. మరి నగలు ఎప్పుడు కొంటాడు? అనురాధను ఎప్పుడు కలుసుకుంటాడు? కష్టపడి డబ్బు సంపాదించాలంటే జీవితకాలం సరిపోదనుకున్నాడు. మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళిపోతే తక్కువ కాలంలోనే బోలెడంత డబ్బు సంపాదించొచ్చు. కారు కొనుక్కుని అనురాధతో దర్జాగా తిరగొచ్చు. ఆమెను కలిశాక పాత జీవితానికి స్వస్తి చెప్పి బుద్ధిమంతుడిలా బతకొచ్చు. కొంత ఆస్తి సమకూరాక నీతి నియమాలు గూర్చి తను ఉపన్యాసం దంచేయొచ్చు. అలా సాగిపోయింది అతని ఆలోచన. స్కూటర్లు, అంబాసిడర్ కార్లు దొంగిలించే ముఠాలో చేరిపోయాడు. ఓ పథకం ప్రకారం సాగిపోయేది వాళ్ళ కార్ల దొంగతనం. స్కూటర్లు కాజేయటంలో కూడా అదే పద్ధతి. 5 కార్లు, 4 స్కూటర్లు దొంగిలించి అమ్మేశారు. రాజేంద్ర వాటా కింద ₹1,00,000 ముట్టాయి. ఆ ముఠాతో తెగదెంపులు చేసుకుని అనురాధ దగ్గరకు చేరుకుందామనుకున్నాడు. ఓ పాతగుడ్డ సంచిలో నోట్ల కట్టలు కుక్కి వాటిపైన పాతగుడ్డలు పేర్చాడు. ఓ చేతిలో పాత సంచి, మరో చేతిలో ఖరీదైన సూట్ కేసు పట్టుకుని బస్టాండ్కి వెళ్ళాడు. విలువైన వస్తువులు సూట్ కేసులో పెట్టుకుని పాత గుడ్డలు సంచిలో సర్దుకున్నాడని చూసిన వాళ్ళు అనుకోవాలని అతని ప్లాన్.
రవళి కనిపించింది బస్టాండ్లో. పసుపు రంగు సిల్క్ చీరలో మెరిసిపోతూ కనిపించింది. గుర్తున్నానా అడిగిందామె. నువ్వు గుర్తులేకపోవటమేమిటి? ఒక్కసారి నీ దగ్గరకొచ్చి నువ్విచ్చే సుఖం రుచి చూసి మళ్ళీ నిన్ను జన్మలో మర్చిపోతారా ఎవరన్నా అన్నాడతను. అందుకే కాబోలు నన్ను చూసి కూడా తల పక్కకు తిప్పుకుని పోతున్నావు. అదేం కాదులే, అర్జెంటు పని మీద వెళ్తున్నా. గుంటూరు దగ్గర ఓ పల్లెటూరుకి వెళుతున్నా. మళ్ళీ ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే కలుస్తాలే. నన్ను కూడా అక్కడికి తీసుకెళ్లరాదు? నీకు తోడుగా ఉండిపోతా. ఇక్కడేం బొత్తిగా గిట్టుబాటు కావటం లేదు. లేకపోతే 2 రోజులు నా దగ్గరే గడిపి వెళ్ళు అందామే అతని కళ్ళల్లోకి గోముగా చూస్తూ. మత్తెక్కించే ఆమె చూపులకు తట్టుకోలేకపోయాడు. సర్లే పద అంటూ ఆమె వెనకే నడిచాడు. బలహీనతకి లొంగిపోయిన మనిషి వాటి నుంచి బయటపడటం అంత తేలికేం కాదు. ఇద్దరూ రిక్షా ఎక్కారు. ఆమె భుజాలు తన భుజాలకు తాకుతుంటే వేడెక్కిపోయాడు. దారిలో మల్లెపూలు కొనిచ్చాడు ఆమెకు. మటన్ షాపు దగ్గర రిక్షా ఆపి కిలో మాంసం తీసుకుందామే. పై జేబులో నుంచి ఓ 100 రూపాయల కాగితం తీసి మటన్ షాపు వాడికిచ్చాడు. పై జేబులో 1000 రూపాయల దాకా ఉన్నాయి. ఆ డబ్బంతా రవళి ఇంటి దగ్గర ఖర్చు పెట్టేసి చేతి సంచిలో ఉన్న డబ్బుతో జాగ్రత్తగా అనురాధ దగ్గరకు చేరుకోవాలనుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా చేతి సంచిని విలాసంగా ఊపుతున్నాడు. ఆ సంచి విలువైనది కానట్లు. ఓ పూరింటి ముందు ఆగింది రిక్షా. 10 రూపాయలు తీసి ఇచ్చాడు రిక్షావాడికి. చిల్లర తీసుకోలేదు. నీ దగ్గర రూపాయి ఉంటే నలుగురికి ఖర్చు పెడతావు, ఏమీ దాచుకోవు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. పూరింట్లోకి వెళుతూ అందామే. 2 గదుల పూరిల్లు. 2 గదుల మధ్య తడికే ఉంది, గోడ కూడా లేదు. వెనుక గదిలో వంట. ముందు భాగంలో పడుకోవటానికి ఉపయోగించుకుంటుంది రవళి. ఇంటి ముందు గోలీకాయలో ఆట ఆడుతున్న తమ్ముడిని పిలిచింది. శివుడికి 10 ఏళ్లు ఉంటాయి. ఖాళీ సీసా ఇచ్చి దాని నిండా నూనె పోయించుకురమ్మని తమ్ముడికి చెప్పింది. ముందు గదిలో మంచం మీద పడుకున్నాడు. పడుకునే ముందు డబ్బు చేతి సంచిని క్యాలెండర్ ఉన్న మేకుకు తగిలించాడు. ఆ సంచిలో 1,00,000 రూపాయల దాకా డబ్బున్న సంగతి రవళికి చెప్పలేదు. రాత్రి 9 అయింది వంటపని అయ్యేసరికి. వేడి నీళ్లతో స్నానం చేసి తెల్లచీర కట్టుకుని తల్లో మల్లెపూలు తురుముకుంది. రాజేంద్ర పడుకున్న మంచం దగ్గరికొచ్చి నిద్రలేపింది అతన్ని. లైటు వెలుగులో కవ్విస్తూ కనిపించిన ఆమె అందాలను సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు. చెమట కంపు, ముందు స్నానం చేయండి, భోజనం చేశాక మీ ఇష్టం అందామే. నవ్వుకున్నాడు రాజేంద్ర. రవళి ఇచ్చిన టవల్ చుట్టుకుని ఇంటి ముందుకు వచ్చాడు. వెన్నెల్లో తడుస్తూ మునగదీసుకుని పడుకున్నట్లు కనిపించాయి చుట్టుపక్కల ఇళ్ళు. నిశ్శబ్దంగా నిలబడి వెన్నెలకేసి చూస్తున్నట్లు కనిపించాయి చెట్లు. ఆ ప్రశాంత వాతావరణంలో కాగులోని వేడి నీళ్లు ఒంటి మీద గుమ్మరించుకుంటుంటే ప్రాణానికి హాయి అనిపించింది. పట్టణాల్లో తిరుగుళ్ళు మానేసి అనురాధ దగ్గరే ఉండిపోతాడు. ఆమె ఉద్యోగం చేస్తూ ఉంటుంది. తను ఏదన్నా చిన్న వ్యాపారం పెట్టుకుంటాడు. తమకు పుట్టబోయే పిల్లల్ని బాగా చదివిస్తాడు. ఇక ముందు రోజులన్నీ ప్రశాంతంగా గడిచిపోయేవే. దొంగతనాల జోలికి ఇక చచ్చినా పోడు. ఈ ఒక్క రాత్రి రవళితో గడిపి అనురాధ దగ్గరకు వెళ్ళిపోవాలి. స్నానం చేసొచ్చి భోజనానికి కూర్చున్నాడు. కొసరి కొసరి వడ్డించింది మాంసం కూర. అంతకుముందే భోజనం చేసి రగ్గు దిండు తీసుకుని బయటికి వెళ్ళి ఇంటి ముందు అరుగు మీద పడుకున్నాడు రవళి తమ్ముడు. ఇంటికి ప్యాసింజర్ వస్తే అరుగుల మీద పడుకోవటం వాడికి అలవాటే. ఆ రాత్రి రవళి అందాలన్నీ రాజేంద్ర కౌగిట్లో నలిగిపోయాయి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి వెళ్ళిపోదామనుకున్నవాడు మరో 3 రోజులు ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. రవళికి రవళి తమ్ముడు శివుడికి కొత్త బట్టలు కొనిపెట్టాడు. రవళికి ఒంటిపేట బంగారపు గొలుసు కూడా కొనిచ్చాడు. తను 2 జతల బట్టలు కొత్తవి కొనుక్కున్నాడు. ఓ ఉంగరం కూడా కొనుక్కున్నాడు. ఓ రోజు చేతి సంచిలో నుంచి రాజేంద్ర నోట్ల కట్ట తీస్తుంటే కిటికీలో నుంచి శివుడు చూశాడు. వాడికి కూడా డబ్బులు సరదాగా ఖర్చు పెట్టుకోవాలనిపించింది. మధ్యాహ్నం పూట మంచం మీద పడుకుని రాజేంద్ర గుర్రెపెట్టి నిద్రపోతున్నాడు. ఆ సమయంలో రవళి ఇంట్లో లేదు. స్టూలు ఎక్కి క్యాలెండర్కు తగిల్చి ఉన్న గుడ్డ సంచిని తీసుకుని బయటకు ఉడాయించాడు శివుడు. ఓ ఫ్యాన్సీ స్టోర్స్ దగ్గరికెళ్ళాడు. అక్కడ తోలు బెల్టులు వేలాడదీసి ఉన్నాయి. ఎప్పటి నుంచో ఓ బెల్ట్ కొనుక్కుని ప్యాంటు లోపలికి షర్టు మడుచుకుని బెల్ట్ వేసుకుంటే బాగుంటుందని వాడి కోరిక. సంచిలో చెయ్యి పెట్టాడు. చేతికి నోట్ల కట్టలు తగిలాయి. సంచిలో 4-5 నోట్లు ఉంటాయేమోననుకున్నాడు. కానీ అన్ని నోట్ల కట్టలు చూసేసరికి వాడికి కాళ్లల్లో వణుకు వచ్చింది. తిరిగి ఇంటికి పరిగెత్తుదామనుకున్నాడు.
షాపు యజమానికి ఏదో అనుమానం వచ్చింది. షాపులోని వస్తువు కాజేసి సంచిలో పెట్టుకున్నాడేమోనని అతని అనుమానం. వెళ్లబోతున్న శివుడు చొక్కా పట్టుకుని ఆపాడు. అదే సమయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చాడు షాపులోకి. షాపు యజమాని చేతి నుండి చొక్కా విడిపించుకుని పారిపోవాలని చూస్తున్న శివుడి చేతిలో నుంచి సంచి జారి కింద పడింది. నోట్ల కట్టలు షాపులోకి వస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ పాదాల దగ్గర పడ్డాయి. మొత్తం డబ్బు లెక్క పెడితే 80,000కు పైగా ఉన్నాయి. నీకు ఎవరిచ్చారు ఈ డబ్బు సంచి? గట్టిగా గర్జించాడు ఇన్స్పెక్టరు. జరిగినదంతా చెప్పాడు శివుడు భయంతో వణికిపోతూ. కుర్రాడిని జీపులో ఎక్కించుకుని రవళి ఇంటికి బయలుదేరాడు సర్కిల్ ఇన్స్పెక్టరు. వీధి మలుపు తిరిగి తమ ఇంటివైపే వస్తున్న పోలీసు జీపును చూసింది రవళి. రాజేంద్రను పోలీసులు చూస్తే ఏం ప్రమాదం వస్తుందోనని అతన్ని అటక ఎక్కించింది. పాత సామాను ఉన్న గోనె సంచి అడ్డం పెట్టుకుని చప్పుడు చేయకుండా కూర్చున్నాడు. రావటంతోనే చేతిలోని కర్రతో రవళిని బాధేశాడు ఇన్స్పెక్టరు. వాడేడి? ఈ డబ్బు సంచి తెచ్చినవాడు ఎక్కడున్నాడు? వాడికి ఎక్కడిది ఇంత డబ్బు? మళ్ళీ ఆమెను కొడుతూ అడిగాడు. అతని వివరాలు నాకేం తెలియవండి. ఒళ్ళు అమ్ముకునేదాన్ని. ప్యాసింజర్ వివరాలన్నీ నాకెందుకండి? మధ్యాహ్నం దాకా ఉండి వెళ్ళిపోయాడండి అందామే. ఇన్స్పెక్టర్ ఎన్నిసార్లు అడిగినా అదే మాట చెప్పిందామే. మళ్ళీ వాడు వస్తే నాకు కబురు చెయ్యి. చెప్పకపోయావో తోలు ఒలిచేస్తాను. హోంకరించి వెళ్ళిపోయాడు సర్కిల్ ఇన్స్పెక్టరు డబ్బు ఉన్న సంచి తీసుకుని. రాజేంద్ర అటక దిగి కిందికి వచ్చాక రవళి అతన్ని తిట్టిపోసింది. నీకేమన్నా బుద్ధి ఉందా? అంత డబ్బు దాచిపెట్టేది ఆ చేతి సంచిలోనా? ఆ డబ్బు నాకు ఇచ్చినా భద్రంగా దాచిపెట్టేదాన్ని కదా, ఎవరికీ కనబడకుండా. ఆ డబ్బుతో ఏ చిన్న కొట్టో పెట్టుకుని మనిద్దరం హాయిగా బతికేవాళ్ళం. నాకు ఒళ్ళు అమ్ముకుని బతికే బాధ తప్పేది. అంతా మన కర్మ. ఇదిగో ఈ సచ్చినోడు కొంపకు ఎసరు పెట్టాడు అంటూ తమ్ముడిని పట్టుకుని చావబాదింది రవళి. అక్కడ ఒక్క క్షణం ఉండలేకపోయాడు రాజేంద్ర. టికెట్ కొనకుండా హైదరాబాద్ వెళ్లే రైలు ఎక్కాడు. డబ్బు పోయినందుకు అతనికి బాధ లేదు. పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నందుకు ఓ పక్క సంతోషంగానే ఉంది. వాళ్లకు దొరికితే డబ్బెక్కడదని చావగొట్టేవాళ్ళు. అసలు విషయం చెప్పి కార్లు దొంగిలించే ముఠా వివరాలు చెబితే వీలు చూసుకుని ఆ దొంగల ముఠా తన అంతు చూసేవాళ్ళు. హైదరాబాద్ చేరుకున్నాక పాత మిత్రులెవరన్నా కనిపిస్తారేమోనని తనకు తెలిసిన ప్రాంతాలలో వెతికాడు. వాళ్ళెవరూ కనిపించలేదు. చేతికి ఉన్న ఉంగరాన్ని అమ్మేసి కొన్ని రోజులు కాలక్షేపం చేద్దామని చార్మినార్ దగ్గర జ్యువెలరీ మార్ట్ దగ్గరకు వెళ్ళాడు. వసుమతి గోల్డ్ చైన్ కొనుక్కుంటానంటే తోడు వచ్చిన అనురాధ గడ్డం పెంచుకుని మాసిన బట్టలతో షాపులోకి అడుగు పెడుతున్న వ్యక్తిని వెంటనే గుర్తుపట్టింది. అతని చెయ్యి పట్టుకుని ఇన్నాళ్ళు ఎక్కడున్నారు అని మెల్లగా అడిగింది అనురాధ. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు అనురాధ కనిపించేసరికి ఎంతో సంబరపడ్డాడు రాజేంద్ర. నీ నగలు తీసుకువెళ్ళి వాటిని అమ్మి ఆ డబ్బుతో ఏదన్నా వ్యాపారం మొదలుపెట్టి నిన్ను తీసుకువెళదామనుకున్నాను. వ్యాపారంలో నా మిత్రులే నన్ను మోసం చేశారు. పూర్తిగా నష్టపోయి కట్టుబట్టలతో మిగిలిపోయాను. ఆ స్థితిలో నీకు మొహం చూపించటానికి మనసు ఒప్పుకోలేదు. అటు ఇటు తిరుగుతూ చివరకు ఇక్కడ చేరుకున్నాను. నిన్ను వదిలిపోయినందుకు ప్రతి క్షణం నరకం అనుభవిస్తూనే ఉన్నాను. నన్ను క్షమించవు దీనంగా అడిగాడు. భార్యాభర్తల మధ్య క్షమాపణలు ఏమిటి? మీరు మళ్ళీ తిరిగొస్తారని, జీవితాంతం నాకు తోడుగా ఉంటారని నా అంతరాత్మ ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది అందామె ఆనందంతో. తనను క్షమిస్తుందని అతడికి తెలుసు. తన వివరాలు తెలుసుకోకుండానే తొలిచూపుల్లోనే మనసు ఇచ్చేసి మనువాడింది. నిజంగా ఆమెది గొప్ప మనసే. తను ఏ విధంగానూ ఆమెకు తగడు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆమె తనకు దక్కింది. దొంగతనాల జోలికి పోకుండా బుద్ధిగా ఆమె చెప్పినట్లు నడుచుకోవాలి. ఆమెను వదులుకోకూడదు. ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు రాజేంద్ర. వారం రోజులు వసుమతి వాళ్ళింట్లోనే ఉన్నారు. వసుమతి భర్త చిటపట్లాడుతూనే ఉన్నాడు ఆ వారం రోజులు. రాజేంద్రను చూస్తే సదభిప్రాయం ఏర్పడలేదు ప్రమోద్కు. వేరే ఇంట్లో ఉండమని చెప్పేశాడు. అతి కష్టం మీద 3 గదుల అద్దె ఇల్లు దొరికింది. అది మహర్షి వారం రోజులు కాలికి బలపం కట్టుకుని తిరిగితే. అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. వసుమతి వాళ్ళింట్లో ఉన్నప్పుడు ఖర్చేమీ లేకపోవటంతో జీతం డబ్బంతా అలాగే ఉండిపోయింది. ఆ డబ్బుతో ఇంట్లోకి కావలసిన సామానంతా కొనేసింది అనురాధ. రాజేంద్ర కూడా చిన్న ఉద్యోగం సంపాదించాడు.
ఓ కాంట్రాక్టర్ దగ్గర గుమస్తాగా చేరాడు. రాజేంద్ర తిరిగి వచ్చిన సంగతి, కాపురం పెట్టిన సంగతి అన్నపూర్ణకి ఉత్తరం రాసింది. వారం రోజుల్లోనే చెల్లెల దగ్గర నుంచి తిరుగు జవాబు వచ్చింది. ప్రియమైన అక్కయ్యకి అన్నపూర్ణ నమస్కరించి వ్రాయినది. సుబ్బమ్మత్త కులాసాగానే ఉంది. నిన్ను అడిగినట్లు రాయమంది. నీకు ద్రోహం చేసిన వాడిని మళ్ళీ చేరదీశావు. ఎవరికి అపకారం తలపెట్టవు, ఎవరినీ ద్వేషించవు. అదే నీతో వచ్చిన చెక్కు. మా బతికేదో మేం బతుకుతున్నాం, మా జోలికి రాకు అని అతనితో చెప్పి ఉండాల్సింది. నాకు హైదరాబాద్ రావటానికి వీలు పడదు. సుబ్బమ్మత్తకి తోడు ఉండాలిగా. అత్త ఊరొదిలి ఎక్కడికి కదలదు. నువ్వే సెలవులిచ్చినప్పుడు మన ఊరు వచ్చేయి. ఇట్లు నీ చెల్లెలు అన్నపూర్ణ. ఆ ఉత్తరం రాజేంద్ర కంటపడింది. చిటపటలాడిపోయాడు. పైకి అనురాధతో ఏమీ అనలేకపోయాడు కానీ లోలోపల మాత్రం అన్నపూర్ణని తిట్టుకున్నాడు. ఆమె గుర్తుకు వచ్చినప్పుడల్లా ఒళ్ళు మండుకుపోయేది. నా మీద నమ్మకం లేదా? అనురాధ ఎదుట నిలబడి అడిగాడు రాజేంద్ర తలంచుకునే. అనురాధ మొహంలోకి చూసి ధైర్యంగా మాట్లాడలేదతను. ఆమె మొహంలో కనిపించే నిర్మలత్వం చూసి కదిలిపోతాడతను. మీ మీద నమ్మకం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని కాదు. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోవాలంటే భార్యాభర్తలిద్దరికీ ఒకరి మీద మరొకరికి నమ్మకం ఉండాలి. నమ్మకం పునాది మీదే దాంపత్య భవనం నిలబడేది అందామే. ఆమె మాటలకు సంతోషపడిపోయాడు. తనేం తప్పు చేసినా భార్య మన్నిస్తుందనే అభిప్రాయం బలపడింది రాజేంద్రలో. ఓ రోజు బ్రాందీ పుచ్చుకుని తూలుతూ ఇంటికి వచ్చాడు. తలుపు తీయగానే రాజేంద్ర నోటి నుంచి బ్రాందీ వాసన గుప్పుమంది. తనను కోప్పడుతుందేమోననుకున్నాడు. స్నానం చేసిరండి, భోజనం చేతురు గాని అందామే. స్నానం చేసి భోజనానికి కూర్చున్నాడు. నువ్వు భోజనం చేశావా? భోజనం చేస్తూ అడిగాడు. నాకు ఆకలిగా లేదు, మీరు కానివ్వండి. తాను తాగి ఇంటికి వచ్చానని మదనపడి భోజనం చేయటం మానేసిందని గ్రహించాడతను. తను కూడా పళ్ళెంలో చేతులు కడుక్కుని మధ్యలోనే లేచిపోదామనుకున్నాడు. ఆ పని చేస్తే ఆమె మరింత బాధపడుతుందని తలంచుకుని తినేశాడు. మంచం మీద చేరుకున్నాక రేపటి నుంచి తాగను, నీ మీద ఒట్టు, అతి కష్టం మీద అనేశాడు. ఆమె మాట్లాడలేదు. ఆ రాత్రి ఆమె ఒంటి మీద చెయ్యి వేయటానికి భయపడిపోయాడు. మరుసటి రోజు ఉదయం మామూలుగా నవ్వుతూ పలకరించింది. ఆ నవ్వు అతనిలో కొత్త ఉత్సాహాన్ని కలుగచేసింది. ఆమె నడుం చుట్టూ చెయ్యి బిగించి, మళ్ళీ ఎప్పుడు మందు ముట్టుకోను అన్నాడు. మళ్ళీ తను ఒత్తమాటలు చెప్పటం లేదు, సీరియస్గా చెబుతున్నట్లు మొహం పెట్టి. మీ ఆరోగ్యం పాడవుతుంది తాగితే, అనవసరంగా డబ్బు వృధా అందామే. ఓ నెల రోజులు మందు జోలికి పోలేదు రాజేంద్ర. తాగుడు మానేస్తే చేతులు కాళ్ళు వణుకుతున్నట్లు అనిపించింది, నీరసంగా ఉన్నట్లు అనిపించింది. అతను తాగొచ్చిన రోజు ఆమె భోజనం చేయటం మానేస్తూనే ఉంది. మాట్లాడటం కూడా తగ్గించేసింది అతను తాగిన రోజు. అతనిలో మార్పు లేదు. నెలలో 15 రోజులు తాగి వస్తూనే ఉన్నాడు. ఆమెను రాత్రిళ్ళు దగ్గరికి తీసుకోవాలనుకున్న రోజుల్లో తాగేవాడు కాదు. అతను చేసే అవకతవక పనుల్లో కూడా ఓ కట్టుబాటు ఉన్నందుకు సంతోషపడేది. మొదట్లో కాంట్రాక్టర్ ఇచ్చిన జీతం పూర్తిగా ఇంట్లో ఇచ్చేసేవాడు. అందులో తన ఖర్చుల కింద 100-50 తీసుకునేవాడు. ఆ తర్వాత జీతం అంతా తను ఖర్చు పెట్టుకుని అనురాధికి 100-200 ఇవ్వడం మొదలుపెట్టాడు. అతని జీతం గురించి ఆమె పట్టించుకునేది కాదు. తనకు వచ్చే జీతంతోనే ఇంటి ఖర్చులు సర్దుకుపోయేది. తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేయటం మొదలుపెట్టాడు రాజేంద్ర. కొంతమంది ఇంటికి కూడా వచ్చేవాళ్ళు అప్పు తీర్చమని. మీ జీతం పూర్తిగా మీరు ఖర్చు పెట్టుకోండి, నాకేం ఇవ్వనవసరం లేదు. కానీ అప్పుల వాళ్ళు మన ఇంటికి వచ్చి అడిగే పరిస్థితులు సృష్టించవద్దు దయచేసి. అగ్నిని అప్పుని అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే మనల్ని అప్పు నిప్పులా కాల్చివేస్తుంది అంది అనురాధ రాజేంద్రతో. ఆ రోజు నుంచి అప్పుల వాళ్ళు ఇంటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు రాజేంద్ర. బాగా తాగి ఓ రోజు అనురాధ పనిచేస్తున్న స్కూలుకు వెళ్ళాడు తను. ఎప్పుడూ శాంతంగా ఉండే అనురాధకి ఆ రోజు బాగా కోపం వచ్చింది. అతన్ని స్కూలు పరిసరాల నుండి దూరంగా తీసుకువెళ్ళి, ఇంకెప్పుడు మీరు తాగి స్కూలుకి రావద్దు. విద్యార్థులు టీచర్లని పవిత్ర భావనతో చూస్తారు. టీచరు భర్త తాగుబోతని విద్యార్థులకి, నాతోటి టీచర్లకు తెలిస్తే నా పరువు పోతుంది. ఆస్తి పోయినా సహిస్తాను, తిండి లేకపోయినా బాధపడను. విద్యార్థుల్లో నా మీద గౌరవభావం పోయాక నేను టీచర్గా కొనసాగటం అనవసరం.
అందామె వేదనతో. మళ్ళీ ఎప్పుడు స్కూలు ఛాయలకే పోలేదు రాజేంద్ర. కాంట్రాక్టరు దగ్గర పట్టుమని 10 నెలలు కూడా పనిచేయలేదు. భవన నిర్మాణ పనులలో కూలీలకు మేస్త్రీలకు ఇవ్వమని ఇచ్చిన డబ్బును దొంగలెక్కలు చూపించి స్వాహా చేయటం మొదలుపెట్టాడు రాజేంద్ర. ఆ విషయం తెలిసి పనిలో నుంచి తీసేశాడు. ఓ ఫ్యాన్సీ స్టోరులో గుమస్తాగా చేరాడు. షాపులో కొన్ని వస్తువులు మాయమవటంతో అక్కడ ఉద్వాసన వచ్చింది. బాలానగర్ దగ్గర ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్నానని అందరికీ చెప్పేవాడు. ఉదయం 8ంటికి ఇంట్లో నుంచి వెళ్ళి రాత్రి బాగా పొద్దుపోయాక తిరిగి వచ్చేవాడు. అతను నిజంగా కెమికల్స్ తయారు చేసే కంపెనీలోనే చేస్తున్నాడనుకుని ఉద్యోగం గూర్చి తగిన జాగ్రత్తలు తీసుకోమని రోజూ చెబుతూ ఉండేది అనురాధ.